వెస్టేజ్ లో ఏవైతే ఆల్ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ సప్లిమెంట్స్ గురించి మనకు ట్రైనింగ్ అనేది జరగబోతుంది. కంప్లీట్ గా మనకి ఇది 1 అవర్ సెషన్ ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ సెషన్ అండి. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ గురించి మనకు ఫుడ్ సప్లిమెంట్స్ గురించి వాళ్ళ ట్రైనింగ్ జరగబోతుంది. ఆ లీడర్స్ ఎవరైతే మనకు ఈ సెషన్ అటెండ్ అవుతున్నారో వారందరూ నోట్బుక్ తోటి పెన్ తోటి రెడీగా ఉండండి, నోట్ చేసుకోండి. ఫర్దర్ గా మనకు రికమెండ్ చేయడానికి కానీ ప్రాస్పెక్ట్ చెప్పడానికి కానీ మనకు వీలుంటుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఏదైతే ఆల్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి గ్రేట్ లీడర్ అండ్ ట్రైనర్ ఈజ్ ఫ్రమ్ సంగారెడ్డి అండ్ శ్రీ ప్రసాద్ రావు సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లీడర్స్ నా పేరు ప్రసాద్, సార్ చెప్పినట్టు నేను సంగారెడ్డి నుంచి. ఈరోజు సెషన్ వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ సెషన్. అంటే మన ఎవ్రీ ప్రోడక్ట్ పైన ఓవరాల్ గా తీసుకుందాం మనం అసలు. అంటే ఏ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, ఎట్లా వాడాలి అనేసి. నేను లేట్ చేయకుండా నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చాలా మంది అసలు మనం సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, ఇది మనం అన్ని సప్లిమెంట్స్ అనమాట, మెడిసిన్స్ కాదు. సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, మనం ఏదైతే ఫుడ్ లో మిస్ అవుతున్నామో దానికి మనం సప్లిమెంట్ వాడుతూ ఉంటాం. దీనికి సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని ఎందుకు పేరు వచ్చిందంటే మనకి ఏదైతే కొన్ని డిసీజెస్ ఉంటాయి, అంటే వంశపారంపర్యంగా కొన్ని డిసీజెస్ ఉంటాయి, అంటే డయాబెటిక్ కావచ్చు, బట్టతల కావచ్చు, సమ్ క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇలాంటి ఏంటంటే జనరేషన్స్ వైజ్ పాస్ అవుతూ ఉంటాయి. ఎవరైతే ట్రీట్మెంట్ అంటే మెడికల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే తగ్గుతుంది, కానీ నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుతుంది. కానీ మన సప్లిమెంట్ అంటే ఏదేని సప్లిమెంట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, అంటే దాని డిసీజ్ తగ్గించుకున్నప్పుడు అది జన్యుతో పాటు అది ట్రీట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం అసలు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ ఎందుకు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, హార్ట్ కేర్ ఉంది, హెల్త్ ఫుడ్ ఉంది, అండ్ ఎనర్జీ అండ్ డిటాక్సిఫికేషన్ ఉంది, డయాబెటిక్ ఉంది, మొబిలిటీకి, ఫిట్ అండ్ యాక్టివ్, ప్రైమరీ కేటగిరీ, ఆయుషంత్ కేటగిరీ, వాటర్ ప్యూరిఫై అండ్ ఎయిర్ ప్యూరిఫైర్, ఇలా మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మనం అన్ని కేటగిరీస్ ఓవరాల్ గా చూద్దాం. ఓకేనా, అసలు రీజన్స్ ఆఫ్ డిసీజెస్, అసలు డిసీజెస్ మనకి ఎందుకు వస్తాయి. ఓకేనా, అందరికీ తెలిసిన విషయం 4 పిల్లర్స్ మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అంటే అందులో ఫస్ట్ వచ్చేసి 8 to 10 hours స్లీప్, కరెక్ట్ గా నిద్రపోయిన వాళ్ళకి ఏ రోగము రాదంటారు కదా. సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఓకేనా, డైలీ 1-2 hours ఎక్సర్సైజ్ చేయాలి. ఓకేనా, అంటే కరెక్ట్ నిద్రపోవడం కావచ్చు, ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, మన చేతిలో పని. కానీ ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అంటున్నారు. న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనం ఇప్పుడు బయట మార్కెట్ లో చూస్తే అన్ని కెమికల్ తో పండించినాయి. అది కూడా మనము 3 to 6 hours లో కన్జ్యూమ్ చేసినప్పుడు మాత్రమే, మన ప్లాంట్ నుంచి కట్ చేసాక 3 to 6 hours కన్జ్యూమ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఫుల్ న్యూట్రిషన్స్ వస్తాయి. కానీ మనం అలా చేయట్లేదు కదా. అది మార్కెట్ కి ఎప్పుడో వస్తుంది, అది మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో దాచి మళ్ళీ దాని తర్వాత 3-4 days తింటున్నాం. అంటే జస్ట్ మనము ఏదైతే స్టమక్ నింపడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ అందులో ఏం విటమిన్స్ మినరల్స్ రావట్లేదు. ఓకేనా, దానికని మనం ఎక్స్ట్రా న్యూట్రిషన్ తీసుకోవాల్సిందే. అండ్ ఫ్రెష్ ఎయిర్. ఓకేనా, ఫ్రెష్ ఎయిర్ అంటే ఇంకా ఈ రోజుల్లో కరోనా బాగా మూవ్ అవుతుంది, కానీ ఫ్రెష్ ఎయిర్ అనేది దొరకట్లేదు మనకి. కాబట్టి మనకి ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, దాన్ని వాడొచ్చు. ఓకేనా, 90% రీజన్స్ అన్హెల్తీ, అంటే 90% మనకి ఏదైతే డిసీజెస్ వస్తున్నాయో అది ఓన్లీ న్యూట్రిషన్ డిఫిషియన్సీతోనే వస్తున్నాయి. ఓకేనా, న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఎప్పుడైతే వస్తుందో మనకి కొన్ని అలర్ట్ వస్తుంది. అంటే బాడీలో న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఓన్లీ 1 day రావట్లేదు. ఓకేనా, అది మనకి ఒక 1 or 2 years 3 years ముందు నుంచే తెలుస్తుంది. కానీ అప్పుడు మనకి ఏమవుతుందంటే అలర్ట్స్ వస్తాయి, అంటే పెయిన్స్ కావచ్చు, అంటే బాడీ పెయిన్స్ కావచ్చు, అలసట కావచ్చు. ఓకేనా, వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం, కరెక్ట్ డయాలిసిస్ చేయము. అంటే ఏం ప్రాబ్లమో రూట్ అనాలిసిస్ చేయము. జస్ట్ సింపుల్ గా మనం ఏం చేస్తాం, మెడికల్ టెస్ట్ లాంటి ఏం చేయకుండా సింపుల్ గా మనం ఏం చేస్తాం, పెయిన్ కిల్లర్స్ వాడతాం. ఓకే, పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది అంటే పెయిన్ తగ్గించదు, అంటే ఎగ్జాక్ట్ పెయిన్ తగ్గించదు, జస్ట్ మనకి పెయిన్ తెలియకుండా చేస్తుంది. అంటే ఏదైతే రూట్ ప్రాబ్లం ఉందో అది కాకుండా జస్ట్ మనకి ఆ రోజుకి మాత్రం పెయిన్ తగ్గిస్తుంది. దానివల్ల మనకి మిస్గైడ్ అవుతుంది మన ప్రాబ్లం ఏందని. అది పెరుగుతూ 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 మనకి డిసీజ్ వచ్చేంత వరకు తెలియదు అనమాట. ఓకేనా, ఇందులో మనకి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మన న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది, దానికి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే టైడ్నెస్ కావచ్చు, ఎయిర్ ఫాల్ కావచ్చు, అలసట కావచ్చు, ఆకలి తగ్గిపోవడం కావచ్చు, కండరాలు పట్టేయడం కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కాళ్ళు అంటే వ్రింకిల్స్, అంటే మన ట్వింక్లింగ్ అంటారు కదా, అట్లా వణకడం కావచ్చు, ఐ సైట్ తగ్గడం కావచ్చు, వాటర్ బాడీలో స్టోర్ అవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. అంటే ఇది ఏదో ఒకటి మనకి స్టార్ట్ అవుతుంది అంటే మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్టార్ట్ అవునట్టే. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం మన దగ్గర దీనికి సంబంధించి ఏం సప్లిమెంట్స్ ఉన్నాయి. మన దగ్గర గ్రేట్ సప్లిమెంట్ వచ్చేసి నోని. ఓకేనా, దీనికి మంచి ప్రమోటర్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అనుకోవచ్చు. అతను వచ్చేసి ఆల్మోస్ట్ డైలీ నోని ఫ్రూట్ యొక్క తీసుకునేవాడంట. ఎందుకు వాడాలి, ఇది నోని వాడడం వల్ల మనకి ఫ్రీ క్యాన్సర్ సెల్స్, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రీ క్యాన్సర్ సెల్స్, అంటే క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు. అట్లానే మెయిన్ చెప్పాలంటే మనకి ఎవరైతే పైనాపిల్ తింటారో అక్కడ వాళ్ళకి జినానిన్ అనేది దొరుకుతుంది. జినానిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో పోర్స్ ని ఓపెన్ చేస్తుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోరు ఎలా ఉందో మన ఎవ్రీ పార్ట్ కి ఒక నోరు ఉంటుంది. అంటే ఎవ్రీ ఒక కణము ఒక ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కదా, ఎవ్రీ సెల్స్ కి ఒక మౌత్ ఉంటుంది. మనం తినే ఫుడ్ అక్కడ వరకు వెళ్ళట్లేదు అనమాట. ఇదేం చేస్తుంది, నోని వాటికి మౌత్ ఓపెన్ చేస్తుంది, సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి పనిచేస్తుంది. అట్లాంటిది నోనిలో జినానిన్ వచ్చేసి 80 టైమ్స్ మోర్ ఉంది. అంటే చూడండి, మనం పైనాపిల్ తో కంపేర్ చేస్తే నోనిలో 80 టైమ్స్ మోర్ జినానిన్ దొరుకుతుంది. ఇది ఆల్మోస్ట్ 72 డిసీజెస్ కి పనికొస్తుంది, ఇన్క్లూడింగ్ థైరాయిడ్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, డెంటల్ జెమ్స్ ప్రాబ్లం కావచ్చు. దీన్ని ఎలా వాడాలి? బిఫోర్ ఫుడ్ హాఫ్ అన్ అవర్ ముందు వాడితే సరిపోతుంది. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీన్ని థంబ్ రూల్ లో వాడాలి, అంటే వీక్లీ 5 డేస్ వాడొచ్చు. దీన్ని ఎవరెవరు తీసుకోవద్దు అంటే ఓన్లీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప అందరు తీసుకోవచ్చు. సార్ కిడ్నీ రిలేటెడ్ ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకటి కోకోనట్ వాటర్ వద్దని చెప్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. అంటే వాళ్ళు ఎవరుంటారు సార్, కొన్ని వందల్లో ఒకరు ఉంటారు, వాళ్ళు మాత్రం తప్ప మిగతా అందరూ నోని తీసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ ఒకటి తీసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరికాయ, ఆయుర్వేదంలో దీనికి మంచి పేరుంది. ఓకేనా, యాపిల్ తింటే డాక్టర్ని దూరం చేయొచ్చు, ఉసిరిని తింటే అసలు రోగాలు అంటే అసలు డిసీజ్ రాకుండానే కాపాడొచ్చు. అలాంటిది మనకి ఇక్కడ డైరెక్ట్ ఉసిరితో తయారు చేసింది. ఇది రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మెయిన్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇండైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం కావచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మన ఇండియాకి సోల్జర్స్ ఎంత ఇంపార్టెంటో. బార్డర్ లో సోల్జర్స్ ఉంటారు కదా సార్, ఎందుకు? శత్రు దేశం వాళ్ళ మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి. అట్లా మన బాడీలో బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వాటికి యాక్టివ్ చేయడానికి సి విటమిన్ బాగా పనికొస్తుంది. చూడండి ఈ కరోనా పీరియడ్ లో ఆమ్లా ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, అలానే చాలా మందికి స్వెట్ వస్తుంది కాళ్ళలో, చేతులలో, అంటే ఎక్కువ వాటర్ వస్తూ ఉంటది, దానికి కూడా మనం వాడొచ్చు. ప్రాపర్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఐరన్. ఓకేనా, మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్న ఐరన్ ని కన్జ్యూమ్ చేయడానికి సి విటమిన్ బాగా పనికొస్తుంది. జస్ట్ లైక్ ఎలా అంటే, మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక వెహికల్ లో వెళ్తాం కదా స్పీడ్ గా వెళ్ళిపోవడానికి, అట్లా మనకి ఐరన్ కి ఎప్పుడైతే మనం సి విటమిన్ యాడ్ చేస్తామో అది వెహికల్ లా పనికొస్తుంది. ప్లస్ బ్లడ్ సెల్స్ కూడా యాక్టివ్ అవుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకేనా, ఆమ్లా ఎవరైతే తీసుకుంటారో 1 అవర్ మిల్క్ గ్యాప్ పెట్టాలి. అంటే చాలా మంది టాబ్లెట్ తో పాటు చాలా మంది పాలు తాగే అలవాటు ఉంటుంది. ఇక్కడ మనం ఆమ్లాకి పాలు తాగదు, ఓన్లీ వాటర్ తాగితే సరిపోతుంది. ఓకేనా, దీన్ని ఎన్ని తీసుకోవచ్చు? డైలీ 2 to 6 కూడా తీసుకోవచ్చు. వాళ్ళ ఒక ప్రాబ్లమ్ బట్టి. జనరల్ గా అయితే డైలీ 2 మినిమం తీసుకోవచ్చు. కరోనా పీరియడ్ లో డైలీ 3 తీసుకోండి. సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, వైట్ బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయి, అట్లే రెడ్ బ్లడ్ సెల్స్ కూడా యాక్టివ్ అవుతాయి. కాబట్టి డైలీ మినిమం 3 తీసుకోగలిగినప్పుడు మనము కరోనా నుంచి ప్రొటెక్షన్ గా ఉండొచ్చు. అంటారు కదా సార్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేసి. ఓకే, సెకండ్ వచ్చేసి అలోవీరా. ఇక్కడ మనకు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, ఇది అందరికి తెలుసు, కలవంద. ఇక్కడ మనకి బి విటమిన్ సంబంధించిన అన్ని దొరుకుతాయి, B1, B6, B9, B12. ఓకే, మెయింటైన్ ఓవరాల్ హెల్త్, అంటే డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. రిమూవ్స్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఇన్సైడ్ బాడీ ఇన్ఫెక్షన్స్ తీస్తుంది. అలానే అల్సర్స్ ప్రాబ్లం ఉంటే పోతుంది. అంటే అలోవెరాతో నోని, ఫైబర్, ఆమ్ల కాంబోటిక్స్ వాడినప్పుడు. పారాలిస్ లో కూడా అలోవెరా ఇవ్వచ్చు. ఇంకొక మంచి ఇది ఏంటంటే, చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది, వాళ్ళకి బి కాంప్లెక్స్ స్పెషల్ గా డాక్టర్ రాస్తాడు. ఓకేనా, బి కాంప్లెక్స్. ఇక్కడ మనకి B12, B అని ఉన్నాయి కాబట్టి ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళకు అలోవెరా ఇచ్చినప్పుడు బాగా రిజల్ట్ వస్తుంది. అండ్ ఎయిర్ ఫాల్ కంట్రోల్ లో కూడా బాగా రిజల్ట్ వస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలంటే డైలీ 2 తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఇంకోటిది కూలింగ్ ఏజెంట్, ఎవరికైతే హీట్ బాడీ ఉందో కూలింగ్ ఏజెంట్ లా పనికొస్తుంది. ఇంతకుముందు మనం చెప్పిన ఆమ్లా కూడా కూలింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్పెర్లునా. ఇది ఇది సోర్స్ వచ్చేసి ప్లాంట్ నుంచి తీస్తారు, ఎస్పెషల్లీ ప్లాంట్. దానికి చాలా ఇవి ఉన్నాయి. నాసా సూపర్ ఫుడ్ అంటుంది, బెస్ట్ ఫుడ్ ఫర్ టుమారో, ఇట్లా దీనికి చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి స్పెషల్లీ చెప్పాలంటే గ్రేటెస్ట్ సూపర్ ఫుడ్ ఆన్ ఎర్త్. ఎవరు చెప్తున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఓకేనా, దీంట్లో బీటా కెరటిన్ ఉంటుంది. చాలా మంది క్యారెట్ తింటారు, కలర్ బాగా వస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి అనేసి. ఇక్కడ బీటా కెరటిన్ 10 టైమ్స్ మోర్ ఉంది క్యారెట్ లో ఉన్నదానికంటే. అట్లే ప్రోటీన్ ఉంది 14 టైమ్స్ మోర్ మిల్క్ లో ఉన్నదానికంటే. అట్లే అందరికీ తెలుసు పాలకూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందని, దానికంటే కూడా ఎక్కువ ఐరన్ మనకి స్పెర్లునాలో దొరుకుతుంది. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్ B, C, ప్రతి ఒక్క విటమిన్ ఉంది ఇక్కడ మనకి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళకి మంచి మల్టీవిటమిన్ క్యాప్సూల్. అంటే ఒక 350 రూపీస్ పెడితే 100 క్యాప్సూల్స్ వస్తాయి. డైలీ 2 తీసుకుంటే చాలు, మనకి డైలీ ఒక 1 kg ఫ్రూట్స్ తీసుకున్న విటమిన్స్, మినరల్స్ వస్తున్నాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏందేందో చూద్దాం. జనరల్ వీక్నెస్, ఎవరైతే అలసటగా ఉంటారో వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఎర్లీ ఏజింగ్, ఎవరైతే యంగ్ గా ఉండాలనుకుంటారో వాళ్ళు తీసుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది, వాళ్ళు తీసుకోవచ్చు. అనీమియా ప్రాబ్లం అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మెమరీ లాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పూర్ విజన్ అంటే కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళు, విత్ క్రిల్ అండ్ మన ఐ సపోర్ట్ తో తీసుకున్నప్పుడు రిజల్ట్ బాగా వస్తుంది. ఒక హైపర్ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కడుపులో అల్సర్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. దీన్ని ఎవరెవరు తీసుకోవద్దు అంటే, ఒక హై ఫీవర్ అంటే మనకి ఫీవర్ ఎక్కువ వచ్చినప్పుడు తీసుకోవద్దు. ప్లస్ సీ ఫుడ్ అలర్జీ ఉంటది కదా, వాళ్ళు మాత్రం తీసుకోవద్దు. మిగతా అందరూ దీన్ని క్యారీ చేయొచ్చు. ఓకే, కొలెస్ట్రాల్, ఇది కౌ మిల్క్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు.
ఓకేనా. ఇది కొలెస్ట్రామ్ 6 మంత్స్ బేబీ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు, ఎందుకంటే పాల పదార్థాలు కాబట్టి. దీంట్లో 37 ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గ్రోత్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ ని. ఓకేనా. ఇంకోటి దీనికి ఒక స్పెషాలిటీ ఏమైతే ఉన్నాయంటే, మనం ఏదైతే సప్లిమెంట్ వాడుతున్నామో దాంతో పాటు కొలెస్ట్రామ్ యాడ్ చేసినప్పుడు డబుల్ రిజల్ట్. అంటే చూడండి, ఏదైతే సప్లిమెంట్ ఇస్తున్నామో దాంతో కొలెస్ట్రామ్ యాడ్ చేస్తే రిజల్ట్ డబుల్ అవుతుంది. ఓకేనా. ప్రీ ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్ లో పనికొస్తుంది. యాంటీ కోల్డ్, ఎవరికైతే క్లైమేట్ మారితే ఊరికనే కోల్డ్ అవుతుందో, కాఫ్ అవుతుందో వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఈ కరోనాలో కూడా ఇది కూడా ప్రమోట్ చేయొచ్చు మనం. సెల్యులార్ ఇష్యూ సొల్యూషన్, టోటల్ సెల్యులార్ నుంచి ప్రాబ్లమ్స్ తీస్తుంది. ఓకేనా. బోన్ మాస్ అండ్ మెమరీ. ఓకేనా. రీబిల్ట్ ఆఫ్ సెల్స్ రీజనరేట్ అవడానికి బాగా పనికొస్తుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏదైతే వైరస్ మన బాడీలోకి వస్తుందో, బ్యాక్టీరియా బాడీలోకి వస్తుందో, మన బాడీ ఇన్నర్ పార్ట్ సెర్చ్ చేసినప్పుడు అది మల్టిప్లై అయ్యి ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు కరోనా అలానే కదా, ఒకరికి బాడీలోకి వచ్చిందంటే అది మల్టిప్లై అయ్యి బయటకు వస్తుంది. మన కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు దానికి ఏదైతే ఈవెన్ కరోనా కాదు, ఏ బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చినదో బ్లాక్ చేస్తుంది. అంటే ప్రొడక్షన్ పెరగకుండా ఆపేస్తుంది అనమాట. అంటే మనం కరోనాలో కొలెస్ట్రాల్ కూడా హ్యాపీగా మనం వాడొచ్చు. దాంతో పాటు మనకి ప్యానిక్రియాని రిపేర్ చేస్తుంది, డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే గ్లూకో హెల్త్ నీమ్ వాడుతున్నారో దాంతో పాటు కొలెస్ట్రాల్ వాడినప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని 6 మంత్స్ బేబీ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. చిన్నపిల్లలకి 1 ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకైతే 2-4 డైలీ వాడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఫోలిక్. ఓకేనా. ఇది మన బాడీ మొత్తం పార్ట్స్ మనకు పనిచేసేది ఐరన్ తోటే కదా. ఓకే. ఐరన్ తోటే కదా పనిచేస్తుంది మనకి. ఓకే. ఇక్కడ మనకి ఆర్గాన్ డెవలప్మెంట్ కి బాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే లేడీస్ కి ప్రెగ్నెంట్ కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, బిఫోర్ కావచ్చు. ఓకేనా. దీంట్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఎస్పెషల్ గా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి బాగా పనికొస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఆమ్లాతో తీసుకున్నప్పుడు అబ్జర్ప్షన్ పవర్ బాగా పెరుగుతుంది. ఇక్కడ ఎవరైనా ఐరన్ తీసుకోవచ్చు, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. ఐరన్ అండ్ కాల్షియం మాత్రం జస్ట్ 3 అవర్స్ గ్యాప్ పెడితే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్యానోడర్మా. ఇది ఎస్పెషల్లీ డిటాక్స్ అండ్ రీజెనరేషన్. ఓకేనా. డిటాక్సిఫికేషన్ అంటే మీరు ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కటి లోపలికి వేస్తాం, కానీ మీరు బాడీని క్లీన్ చేస్తున్నామా? లేదు కదా. ఇక్కడ గ్యానోడర్మా ఏం చేస్తుందంటే ఇది బ్లడ్ లో మిక్స్ అవుతుంది. ఇది ఒక మష్రూమ్ తో తయారైంది, బ్లడ్ లో మిక్స్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మన బ్లడ్ ఎక్కడెక్కడికి వెళ్తుందో, అంటే టోటల్ ఆర్గాన్స్ అండ్ సెల్స్ వరకు వెళ్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళి మొత్తం మన బాడీని ప్యూరిఫై, ఇన్నర్ న్యాచురల్ క్లెంజింగ్ ఆఫ్ అవర్ బాడీ. ఓకేనా. ఫేస్ ని క్లెంజింగ్ చేసుకుంటాం, గుర్తుందా? అంటే ఫేస్ గ్లో వస్తుంది, క్లెంజింగ్ చేపించుకుంటారు బ్యూటీ పార్లర్ వెళ్ళి. అట్లా ఇన్నర్ పార్ట్స్ కి క్లెంజింగ్ చేస్తుంది. అంటే ఇన్నర్ పార్ట్స్ యొక్క యాక్టివ్నెస్ పెరుగుతుంది, వాటి యొక్క యంగర్ అంటే హెల్దీగా ఉంటుంది. ఓకేనా. పిహెచ్ మెయింటెనెన్స్ చేస్తుంది, అసిడిక్ అండ్ ఆల్కహాల్. ఓకేనా. చాలా మందికి అసిడిక్ ప్రాబ్లం ఉంటుంది, ఆల్కహాలిక్. అంటే ఈ రోజుల్లో చాలా మంచి పెద్ద పెద్ద ఫిల్టర్ కొంటున్నారు, వాటర్ ఫిల్టర్. దానివల్ల చిన్న గ్యానోడర్మా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. కంట్రోల్స్ థైరాయిడ్ ఆల్సో. పిఎంఎస్, ప్రీ మెచ్యూర్ సిండ్రోమ్ అండ్ 3 మంత్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడొచ్చు. విత్ కాంబినేషన్ ఆఫ్ అలోవెరా, శతవారి మ్యాక్స్. పిఎంఎస్ లో పీసీఓడి ప్రాబ్లం చాలా బాగా పనికొస్తుంది. ఇంప్రూవ్స్ బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఫంక్షన్స్. ఇది ఎలా వాడాలి మనము అనుకుంటే, డైలీ మినిమం 2 క్యాప్సూల్స్ వాడొచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఓకేనా. 2 to 3 వాడొచ్చు అనమాట. ఓకేనా. ఫ్లాక్సీడ్ ఆయిల్. వెస్సీలో ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంటే ఫస్ట్ మనం బిజినెస్ చూస్తున్నప్పుడు ఫస్ట్ చూస్తున్న డెమో ఇదే, అవునా కదా. ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ మనం డెమో చూపిస్తాం, కొలెస్ట్రాల్ బర్నర్ అనేసి. ఇక్కడ 50-60% ఒమేగా 3 ఉంటుంది, 18-20% ఒమేగా 6 ఉంటుంది. ఓకేనా. దీనివల్ల మన బాడీలో ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ జామ్ అవుతుంది కదా, నర్వ్ సిస్టమ్ లోపల అది క్లియర్ చేస్తుంది. ఇక్కడ అండ్ విటమిన్ ఈ ఉంది. విటమిన్ ఈ ఎక్కడ పనికొస్తుంది అంటే స్కిన్ గ్లోనెస్ కి బాగా పనికొస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్లాక్స్ ఆయిల్ ని కంటిన్యూ కన్జ్యూమ్ చేస్తే స్కిన్ స్మూత్నెస్ బాగా పెరుగుతుంది. అట్నే లోయర్ ది కొలెస్ట్రాల్ బ్లాకేజ్ ని అరికడుతుంది. ఓకేనా. బ్యాలెన్స్ హార్మోనల్ లెవెల్స్ ఇన్ ఉమెన్, రెగ్యులేట్ ది మెచ్యూర్ సైకిల్. మంత్ పీరియాడిక్ ప్రాబ్లం కావచ్చు, హార్మోన్ సైకిల్ అన్ని క్లియర్ చేస్తుంది. అట్లనే ఈజెస్ ఆఫ్ వాటర్ రిటైన్. ఇంతకుముందు చెప్పాం కదా, చాలా మందికి కాళ్ళల్లో వాటర్ రిటెన్షన్ అంటే వాటర్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, కాళ్ళు అవెక్కుతుంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కాళ్ళలో వాటర్ ఎక్కువ నిండింది అంటారు కదా, నీరు పట్టింది అంటారు కదా, వాటికి కూడా మనకి ఫ్లాక్స్ ఆయిల్ బాగా పనికొస్తుంది. ఓకే. ఇది ఇంకా చెప్పాలంటే ప్రివెన్షన్ ఆఫ్ హాట్ ఫ్లాషెస్ ఇన్ మెనోపాజ్, ఉమెన్ సఫర్ ఆస్టోపరిసిస్, పీసీఓడి. ఇంకో స్పెషల్ గా చెప్పాలంటే అందరూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటారు. ఓకే. వెయిట్ లాస్ లో మనకి స్టమక్ ఏదైతే ఉందో పొట్ట దగ్గర పొట్ట తగ్గాలి అనుకుంటారు, వాళ్ళైతే వెయిట్ లాస్ తో పాటు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లే స్టెబిలైజర్స్ షుగర్ లెవెల్ ఇన్ ఫుడ్ అప్ టు 20%. ఎవరైతే డయాబెటిక్ వాళ్ళు ఉన్నారో తినంగానే ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్ వేసుకుంటే వాళ్ళకి ఫుడ్ లో ఉన్న 20% షుగర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి డయాబెటిక్ తొందరగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఎందుకు తీసుకోవాలి? ఓకేనా. బిఫోర్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ తీసుకోవచ్చు, దీనికి రిస్ట్రిక్షన్స్ లేదు. 2 to 4 క్యాప్సూల్ పర్ డే తీసుకోవచ్చు. ఇది కొంచెం హీట్ చేస్తుంది. ఓకేనా. హీటింగ్ చేస్తుంది అన్నమాట బాడీని. ఇదే క్యూటైన్ ఎంజైమ్. సెకండ్ క్యాప్సూల్ వచ్చేసి ఇంకా మనకి నెక్స్ట్ క్యాప్సూల్. ఇది న్యాచురల్ సాల్యుబుల్ విటమిన్, మన బాడీలో మిక్స్ అయిపోతుంది ఈజీగా. ప్రొడ్యూసర్స్ ఇన్ అవర్ బాడీ. అంటే మనకు ఆల్రెడీ 30 years లోపు మన బాడీలో క్యూటైన్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది.
అందుకే చూడండి ఎప్పుడైతే మనకి 30 ఇయర్స్ బిలో ఉంటాయో కళ్ళు బాగా కనిపిస్తాయి, కిడ్నీలు బాగా పనికొస్తాయి, హార్ట్ బాగా పనిచేస్తుంది. ఆఫ్టర్ 30+ ఇయర్స్ చూడండి అలసట రావడం కావచ్చు. అంటే ఇంకా ఒక్కొక్క పార్ట్ వీక్ అయితా ఉంటుంది. ఎందుకంటే క్యూటన్ ఎంజైమ్ అనేది మన బాడీలో ఉన్న ఇన్నర్ పార్ట్స్‌కి పెట్రోల్ లెక్క. ఎంత కాస్ట్‌లీ వెహికల్ కొనుక్కున్నా గాని పెట్రోల్ పోయకపోతే నడవదు కదా! అట్లా మన ఇన్నర్ పార్ట్స్‌కి పెట్రోల్ లెక్క అన్నమాట. ఇది అంటే హార్ట్‌కి ట్రీట్‌మెంట్ లాగా పనికొస్తుంది. ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ పెట్రోల్. సెల్ రిక్వైర్మెంట్ క్యూటన్ ఎనర్జీ. మన సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే క్యూటన్ కావాల్సిందే. క్యూటన్ నీర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అండ్ డ్యామేజ్డ్ హార్ట్ మస్కిల్స్. హార్ట్‌కి కూడా చాలా బాగా పనికొస్తుంది. దీన్ని ఎవరు కన్జ్యూమ్ చేయాలి? 30+ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఇన్నర్ పార్ట్స్ బాగా బాగా పనిచేయాలనుకుంటే. ఆల్రెడీ మేము కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇంకోటి మనకి స్పర్మ్ కౌంట్ కూడా పెరగడానికి బాగా పనికొస్తుంది. డైలీ 1 ఆర్ 2 తీసుకోవచ్చు ఆఫ్టర్ మీల్స్. ఓకేనా? క్యూటెన్‌ని తో కలిపి తీసుకుంటే హార్ట్‌కి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఓకే. బ్లడ్ పల్చగా అవుతుంది. ఫ్లోనెస్ బాగా పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎలార్జినిన్. ఎలార్జినిన్ ఈస్ ఏ మంచి టేస్టీ పౌడర్ అనొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాకెట్ ఓపెన్ చేసిన స్మెల్ బాగా వస్తుంది. మిక్స్ విత్ బ్లడ్ అండ్ అమినో యాసిడ్. ఇది ఈజీగా బ్లడ్‌లో మిక్స్ అయిపోతుంది. ఇది సాచెట్స్ ఉంటాయి. 15 సాచెట్స్. ఇంప్రూవ్ కార్డియోవాస్కులర్ హెల్త్. ఇది హార్ట్‌కి సంబంధించిన టోటల్లీ క్లియర్ చేస్తుంది. ఇది మనకి చెప్పాలంటే మన నర్వ్ సిస్టమ్‌ని విత్ నైట్రోజన్ గ్యాస్ రిలీజ్ చేసి ఫోర్స్‌బుల్లీ ఓపెన్ చేస్తుంది. అంటే మన హార్ట్ వాల్స్ ఏమైనా చిన్న బ్లాకేజెస్ ఉన్నా కానీ మన ఫ్లాగ్ సెల్ క్రిల్‌తో పాటు మన ఎలార్జినిన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకు హార్ట్ వాల్స్ ఓపెన్ అవుతాయి. విత్ క్యూటన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? డిజాల్వ్స్ కాల్షియం డిపాజిట్స్ ఇన్ వెసెల్స్. ఓకేనా? మనకు హార్ట్ అటాక్ యాక్చువల్లీ 4 టైప్స్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ చెప్పాలంటే మనకి హార్ట్ లోపట నర్వ్ లోపట కొలెస్ట్రాల్ జామ్ అయితే ఒకటి. దానికి మనం ఫ్లాగ్స్ వాడుతున్నాం. సెకండ్ వచ్చేసి హార్ట్ లోపల బ్లడ్ క్లాట్ అయినప్పుడు. మూడోదొచ్చేసి మనకి కాల్షియం డిపాజిట్స్ అయినప్పుడు. నాలుగోదొచ్చేసి కార్డియాక్ అరెస్ట్ అంటాడు. అంటే హార్ట్ కొట్టుకోవడం, కొలాజిన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు. ఇక్కడ మనకి కాల్షియం డిపాజిట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మనము ఇక్కడ ఎలార్జినిన్ వాడొచ్చు. యూజ్ మేర్ పెయిన్ ఇన్ ఎనీ బాడీ పార్ట్స్. ఎక్కడైతే హెవీ బాడీ పార్ట్స్ పెయిన్ ఉంది. అంటే ఎన్ని రోజులు మనము గ్లూకోజామైన్ వాడినాము, కాల్షియం వాడినాము, ప్రోటీన్ వాడినాము, పెయిన్స్ తగ్గట్లేదు అన్నప్పుడు మనం ఎలార్జినిన్ ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. పక్కన హై బీపీని కంట్రోల్ చేస్తుంది. క్రోనిక్ పెయిన్స్, నర్వ్ ప్రాబ్లమ్ అండ్ సయాటికా. ఎవరికైతే సయాటికా ప్రాబ్లమ్ ఉందో అంటే లాంగ్ నర్వ్ ప్రాబ్లమ్ అది తగ్గుతుంది. ట్రింక్లింగ్ అంటే వేళ్ళు వణుకుతా ఉంటాయి కదా ఫింగర్స్ వాటికి కూడా బాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే కాళ్ళల్లో ఆనే అంటారు కదా సార్. ఆనే అంటే అరికాళ్ళలో వస్తుంది. దానికి మంచి సొల్యూషన్. ఓకేనా? దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు. ఇద్దరు తప్ప. అదెవరో చూద్దాం. ఫస్ట్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుంది కదా! ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు, స్టంట్ ఎయడం కావచ్చు. వాళ్ళు మినిమమ్ 8 మంత్స్ వాడకూడదు. ఫేస్ మేకర్ అనేది ఎవరికైతే పెడుతారో వాళ్ళు ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా లైఫ్ టైమ్ వాడొచ్చు. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఓకేనా? డైలీ 1 జస్ట్ మన గాజు గ్లాస్‌లో కలుపుకొని తాగేయాలి. కలపంగానే తాగాలి. వెయిట్ చేయొద్దు. గాజు ఓకేనా? పింగాణి గ్లాస్ అంటారు కదా! దాంట్లో కలుపుకొని తాగాలి. తాగిన తర్వాత 1 అవర్ బ్రేక్ ఇవ్వాలి. ఎవరికైతే ప్రాబ్లమ్ లేదో డే బై డే తాగొచ్చు. ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో ఆల్టర్‌నేట్ డే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు డైలీ తాగాలి. ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఆల్టర్‌నేట్ డే తాగితే సరిపోతుంది. ఓకేనా? ఇది తాగితే ఎనర్జీ కూడా వస్తుంది. ఓకేనా? ప్రోటీన్ ఎవరైతే తాగుతున్నారో ఆహ్, దానికి రీప్లేస్‌గా మీరు ఎలార్జినిన్ తాగండి. ఇంకా ఎక్సలెంట్ ఎనర్జీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ క్యాప్సూల్స్. ఇది వర్జిన్ అంటే ఏదైతే ము బాగా ముదిరిన కొబ్బరి ఉంటుందో దాన్ని హీట్ చేయకుండా తీస్తారు. మనకు మార్కెట్‌లో కూడా కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది కదా! దాన్ని హీట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న కంటెంట్ పోతుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి కొలెస్ట్రాల్‌ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? కొలెస్ట్రాల్‌ని మెయింటైన్ అంటే ఎవరికైతే హై కొలెస్ట్రాల్ ఉందో వాళ్ళకి ఇవ్వచ్చు. బూస్ట్ మెటబాలిజం అండ్ డైజెస్టివ్ సిస్టమ్. గివ్స్ డైరెక్ట్ ఎనర్జీ టు బ్రెయిన్. హెల్ప్స్ టు కంట్రోల్ థైరాయిడ్. ఎస్పెషల్లీ చెప్పాలంటే గుడ్ ఫర్ డ్రై స్కిన్ అండ్ ఫాల్టీ స్కిన్. ఎవరికైతే స్కిన్ డల్‌గా ఉందో, స్కిన్ డ్రైగా ఉందో వాళ్ళు కోకోనట్ క్యాప్సూల్ వాడితే స్కిన్‌కి డైరెక్ట్ ఎనర్జీ వచ్చి స్కిన్ గ్లో వస్తుంది. ఇది హార్ట్ రిలేటెడ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. థైరాయిడ్ కంట్రోల్ కూడా బాగా పనికొస్తుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా చేస్తుంది. దీన్ని 2-6 క్యాప్సూల్స్ పర్ డే వాడొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు. 12-13 ఇయర్స్ తర్వాత ఎవరైనా వాడొచ్చు. ఓకే. ఆఫ్టర్ ఫుడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ వాళ్ళ కోసం నీమ్. ఇది ఒక నీమ్ సీడ్ ఆయిల్ అంటే వేప గింజలతో చేసిన నూనె. ఇది స్పెషల్‌గా మనకి ఇన్సులిన్ కంట్రోల్‌లో బాగా పనికొస్తుంది. ఓకేనా? అంటే బ్లడ్‌లో షుగర్ ఏదైతే ఉందో దాని ఇన్సులిన్ కంట్రోల్ బాగా తగ్గిస్తుంది. స్కిన్ డిసార్డర్స్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 30 డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి బాగా పనికొస్తుంది. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ యెస్. ఓకే. నా వాయిస్ క్లియర్ సార్. ఓకే. క్లియర్ సార్. ఓకే. వేరే కస్టమర్స్ వినబడట్లేదు అంటారు. అందుకే డౌట్ వచ్చింది. ఓకే. ఓకే. స్కిన్ ఓకే డిసార్డర్స్‌కి సార్. బాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ మనము బయట మనం చూస్తా ఉంటాం. మనం బాడీని క్లీన్ చేస్తున్నాం గానీ బ్లడ్‌ని క్లీన్ చేయలేం కదా! బ్లడ్‌ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? బయటకి తీయాలి. దాన్ని ఫిల్టర్ చేయాలి. అంటే డయాలిసిస్ చేస్తారు కదా! చేసి మళ్ళీ ఎక్కించుకోవాలి. కానీ దానివల్ల మనం నీమ్ క్యాప్సూల్ వాడినాం అనుకో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ బ్లడ్ మొత్తం ప్యూరిఫై అవుతుంది. స్కిన్ డిసీజెస్ పోతాయి. ఓకేనా? అంటే దీన్ని ప్రతి ఒక్కరు వాడొచ్చు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు. దీన్ని ఎలా వాడాలంటే డైలీ ఆఫ్టర్ మీల్స్ వాడొచ్చు. థంబ్ రూల్ అంటారు దీన్ని కూడా. అంటే ఎవ్రీ
5 డేస్ వాడాలి, 2 డేస్ ఆపేయాలి. సార్ మన దగ్గర ఉన్నాయి 2 థంబ్ రూల్‌లో నోని ఒకటి, నీమ్ ఒకటి. వీక్లీ 5 డేస్ వాడాలి, 2 డేస్ వదిలేయడం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టీవియా. ఇది ఈటింగ్ షుగర్ కాసెస్ ఫంగల్ ఇన్ఫెక్షన్. మన పూర్వీకులకు ఎవరికి జ్వరాలు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటివి కాదు. ఇప్పుడు మనకు మాత్రం వస్తున్నాయి. ఎందుకంటే మనము నేచురల్ షుగర్స్ కాకుండా మనం డైరెక్ట్ వైట్ షుగర్ తింటున్నాం. ఓకేనా. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి. డాక్టర్ చెప్తారు కదా! ఎవరికైనా జ్వరం వస్తే స్వీట్ పెట్టొద్దనేసి. ఎందుకంటే షుగర్ ఎక్కువ తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్ కాదు. ఎవరైనా సరే షుగర్ ఆపేసి స్టీవియా తీసుకోవచ్చు. రీప్లేస్ స్టీవియా విత్ షుగర్. ఇది ఒక తీపి తులసి అంటారు. షుగర్‌లో ఉండే స్వీట్ కంటే ఎక్కువుంటుంది. దాంతో పాటు పాన్‌క్రియాని రిపేర్ చేస్తుంది. ఎవరికైతే డయాబెటిక్ ఉందో వాళ్ళకి పాన్‌క్రియా కూడా రిపేర్ అవుతుంది. కాబట్టి గ్లూకో హెల్త్, నీమ్‌తో పాటు మనము స్టీవియా కూడా ప్రమోట్ చేయొచ్చు. అండ్ కొలెస్ట్రాల్ అండ్ ఫ్లాక్స్ కూడా ప్రమోట్ చేయొచ్చు డయాబెటిక్ వాళ్ళ కోసం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం విత్ డి3 విటమిన్ ఉంటుంది. ఓకేనా. మనకి బోన్ హెల్త్‌కి బాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకి 18-20 ఇయర్స్ వరకే మనకి బాడీలో ఉన్న కాల్షియం స్టోర్ అవుతుంది. దాని తర్వాత మనం డైలీ రెగ్యులర్‌గా ఏదైతే కాల్షియం తీసుకుంటున్నామో అది మాత్రమే మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి డైలీ ఒక సాలరీ వస్తుంది అనుకుందాం ఫర్ మంత్లీ. అందులో కొంత సాలరీని మనం బ్యాంక్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా పీరియడ్‌లో సాలరీ రాలేదు. ఏం చేస్తాం మనం బ్యాంక్‌లో ఉన్న సాలరీ తీస్తామా లేదా? ఇక్కడ కూడా మనకు చూడండి కాల్షియం కూడా 18-20 ఇయర్స్ వరకు మనం తీసుకునే కాల్షియం బోన్స్‌లో స్టోర్ అవుతుంది. జస్ట్ లైక్ స్టోరేజ్ అనుకోవచ్చు. అది బ్యాంక్ అనుకోవచ్చు. బోన్స్ వచ్చేసి మన కాల్షియంకి. మనకి డైలీ ఎంత కాల్షియం కావాలో ఇక్కడ మనం మెన్షన్ చేసాం. దానికంటే తక్కువ కాల్షియం మనం తీసుకున్నప్పుడు బోన్స్‌లో ఉన్న కాల్షియంని తీసుకుంటుంది. మనకి కాల్షియం ఎక్కడ కావాలి అంటే మనకి బోన్ స్ట్రెంథెనింగ్ కావాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవ్వడం కోసం. మళ్ళీ హార్ట్ కరెక్ట్‌గా కొట్టుకోవడం కోసం. ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా ఎవరైతే డైలీ 600 ఎంఎల్ మిల్క్ తీసుకోవట్లేదో వాళ్ళ కాల్షియం తగ్గిపోయి బోన్స్ నుంచి తీసుకుంటుంది. అందుకే చూడండి కింద పడంగానే బోన్స్ విరిగిపోతున్నాయి అంటున్నారు. ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే డైలీ అట్‌లీస్ట్ 2 కాల్షియం క్యాప్సూల్స్ తీసుకోండి మన దగ్గర. ఇది నేచురల్‌గా తయారు చేశారు. మన సముద్రంలో షెల్స్ నుంచి తయారు చేసింది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. విత్ మిల్క్‌తో తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఐరన్ క్యాప్సూల్ తీసుకున్నప్పుడు మనకి కాల్షియంని 3 అవర్స్ గ్యాప్ పెట్టండి. ఓకే. గ్లూకోజామైన్ ఇది క్యాటలేజ్ మన మొఖంలలో గ్రీస్ పదార్థం ఉంటుంది కదా! దాన్ని రీప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. ప్రాబ్లమ్ వచ్చాకనని కాదు రాకముందు వాడితే ఆల్రెడీ ఉన్న క్యాటలేజ్ ఆహ్, ఖరాబ్ అంటే అది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకేనా. ఇది డైలీ 1-3 టాబ్లెట్ తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఓకేనా. కొలాజిన్ వచ్చేసి ఇది బోన్స్‌ని మన సాఫ్ట్‌గా చేస్తుంది. దాంతో పాటు హార్ట్ కరెక్ట్‌గా కొట్టుకోవడానికి పనికొస్తుంది. ఇదొక సాషెట్ మన పొడి ఫార్మ్‌లో ఉంటుంది. వాటర్‌లో కలుపుకొని డైలీ 1-2 తాగొచ్చు. ఎవరికైతే నీ పెయిన్ ఉందో వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే డిస్క్ ప్రాబ్లమ్ అండ్ బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి ఇది ఇస్తే చాలా తొందర రిజల్ట్ వస్తుంది. ఎవరైతే యంగ్‌గా ఉండాలనుకుంటున్నారో మన స్కిన్ మొత్తం ఎలాస్టిసిటీ ఉంటుంది కదా! అంటే రబ్బర్ మోడల్‌లో సాగుతా ఉంటుంది కదా! అది కొలాజిన్ వల్లే అన్నమాట. ఓకేనా. దాంతో పాటు టిష్యూని రిపేర్ చేస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే కొందరికి కాళ్ళు మరలబడ్డదంటారు కదా! అంటే కింద పడంగానే ఇట్లా ఫోల్డ్ అవుతా ఉంటది. ఓకేనా. పెయిన్ చాలా ఉంటుంది. అక్కడ టిష్యూస్ డ్యామేజ్ అయితాయన్నమాట. ఇక్కడ మనం కొలాజిన్ తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ నుంచి తొందరగా రికవర్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన కర్కుమిన్ ప్లస్. ఆ కర్కుమిన్ అనేది ఒక ఇన్నర్ పార్ట్ మన పసుపు లోపల ఇన్నర్ పార్ట్, టర్మరిక్ లోపల ఇన్నర్ పార్ట్. మనకి పూర్వం ఏం చేసేవాళ్ళము ఒక రైతు దగ్గర మనం ఫార్మర్ దగ్గర హల్దీ కొని పట్టించేవాళ్ళం. అంతే గదా! కానీ ఇప్పుడేమైతుందంటే మనం బయట మార్కెట్‌లో కొంటున్నాం. బయట మార్కెట్‌లో ఏం జరుగుతుందంటే ఇన్నర్ పార్ట్ మెడికల్‌లో తీసుకొని ఔటర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనకిస్తుర్రు. అది ఎందుకు పనికొస్తుందంటే కుకింగ్ పర్పస్. అంటే జస్ట్ మనకి కలర్ లాగానే పనికొస్తుంది. ఓకేనా. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఆహ్, ఇక్కడ మనం ఇన్నర్ పార్ట్ తీసుకుంటున్నామో అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఇది ఏం చేస్తుందంటే మనకి లివర్ ప్రొటెక్షన్‌లో పనికొస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్‌లో పనికొస్తుంది. లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి పనికొస్తుంది. డయాబెటిక్‌లో పనికొస్తుంది. టోటల్ మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బాగా బూస్ట్ చేస్తుంది. అవునా కదా! మన పెద్దవాళ్ళు చూసాం కదా! మన తాతలు వాళ్ళు ఎప్పుడు హల్దీ అంటే పసుపు తీసుకొని పాలు తాగేవాళ్ళు. అంటే పసుపుకి వాళ్ళు అంతే వాల్యూ ఇచ్చారు. అంటే అది ఏదైనా వైరస్ మన బాడీలో బాక్టీరియా రాకుండా కాపాడుతుంది. అట్లాంటి కర్కుమిన్ మన ఈ సిట్యుయేషన్ కరోనా సిట్యుయేషన్‌లో తీసుకుంటే మన లంగ్స్, లివర్ అండ్ మన ఇమ్యూనిటీ బాగా పెంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్‌గా బాగా పనికొస్తుంది. డైలీ 2-3 తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఓకే. ఐ సపోర్ట్ పేరులోనే ఉంది. ఓకేనా. దీన్ని ఎలా తయారు చేస్తారో పక్కన పెడితే, ఇది ఇది మన కళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క విటమిన్ ఇక్కడ మనకు దొరుకుతుంది. ఎవరికైతే కళ్ళు ఇప్పటి నుంచి ప్రాబ్లమ్ అంటే నైట్ విజన్ ప్రాబ్లమ్ కావచ్చు, కొంచెం ఇరిటేటింగ్ అంటే కళ్ళ నుంచి నీరు కారడం కావచ్చు. ప్రతి ఒక్క ఐ ప్రాబ్లమ్‌కి మనకి ఐ సపోర్ట్ వాడొచ్చు. ఐ సపోర్ట్‌తో పాటు స్పిరులినా, క్రిల్ ఆయిల్ వాడితే బెటర్ రిజల్ట్స్ అంటే తొందరగా రిజల్ట్ తీసుకోవచ్చు. ఇది డైలీ 2 క్యాప్సూల్స్ అంటే మార్నింగ్ అండ్ నైట్ వాడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి శతావరి మ్యాక్స్. క్వీన్ ఆఫ్ హర్బ్స్ అంటే స్పెషల్‌గా లేడీస్‌కి ఇది ఒక వరం అనుకోవచ్చు. లేడీస్‌కి ఆఫ్టర్ మెచ్యూరిటీ తర్వాత ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఇది సొల్యూషన్. ఓకేనా. నేను స్పెషల్లీ మెన్షన్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్. ఇంకా ప్రాబ్లమ్స్ మనం చెప్పనవసరం లేదు. వాళ్ళకుండే ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఇది.
ఓకేనా. ఇది అలాగే కూలింగ్ ఏజెంట్ లా పనికొస్తుంది. అదే జెంట్స్ తీసుకుంటే ఓన్లీ కూలింగ్ బాల్ లా పనికొస్తుంది. లేడీస్ మాత్రం ఆఫ్టర్ 13 ఇయర్స్ అంటే 13 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన సప్లిమెంట్. పీసీఓడి కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్‌కి ఇది వాళ్ళకి మంచి సొల్యూషన్. ఇక్కడ మనకి క్రాన్‌బెర్రీ అంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఇది. ఓకేనా. మనం హాస్పిటల్ ఎళ్తే ఒక 100 మెంబర్స్ పేషెంట్స్ ఉంటే అందులో ఆల్‌మోస్ట్ ఆల్ 60 పీపుల్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తారు. మీరు అడగండి ఏమైంది సార్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్తారు సింపుల్‌గా. అంటే చూడండి ఎవరైతే నాకెందుకు వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ఎవరైతే పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నారో, ఎవరైతే యూరిన్ యెల్లో కలర్ వస్తుందో, యూరిన్ ప్రివెంట్‌గా పోవట్లేదు. అంటే వర్క్ లోడ్‌లో పడి ఊరికే కూర్చొని ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు కూర్చొని లేవరు కదా! వాళ్ళకి. అట్లనే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవకాశం ఉంది. మనం ఎప్పుడైతే మెడికల్‌లో పోయామో అంటే బయట మార్కెట్‌లో మనం పోయామో అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది. కానీ 10,000, 20,000 ఖర్చవుతుంది. కానీ ఒక్కసారి యూరిన్ ట్రాక్ ప్రాబ్లమ్ వస్తే 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మనకిక్కడ మన క్రాన్‌బెర్రీ యూజ్ చేసినప్పుడు క్రాన్‌బెర్రీతో పాటు ఇంకా వేరే సప్లిమెంట్స్ ఉంటాయి. మీ అప్లైన్ కనుక్కోండి. ఓకేనా. ఇది వాడినప్పుడు మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్‌లీ వచ్చే అవకాశం లేదు. ఈజీగా తగ్గించుకోవచ్చు. కాస్ట్ పరంగా చూస్తే జస్ట్ 15,600 ఉంటుంది. చూడండి 10,000 ఎక్కడ, 600 ఎక్కడ మీరే డిసైడ్ చేయొచ్చు. ఓకే. ఫైబర్ ఇండియాలో ఇస్ ద సెకండ్ మోస్టెస్ట్ ప్రాబ్లమ్ కాన్‌స్టిపేటివ్ ప్రాబ్లమ్. అంటే అరుగుదల, మోషన్ ప్రాబ్లమ్ ఉంటుంది గదా! అది. ఎందుకొస్తుందంటే మనం ఏదైతే మన ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. అవునా కదా! ఇప్పుడు చూడండి మనం బయట సమ్మర్ వస్తే జ్యూస్ తాగుతున్నాం. అంటే ఫ్రూట్స్ మిక్సీలో ఏసి రసం తీసుకొని తాగుతున్నాం. ఏదైతే మనకి యూజ్ అవుతుందో ఫైబర్‌ని పడేస్తున్నాం. అవునా కాదా? ఓకేనా. ఫైబర్ అంటే ఏమీ లేదు. ఇది మన బాడీని క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మనము బౌల్స్ క్లీన్ చేస్తాం. వే మన లిక్విడ్ ఏస్తున్నాం. కానీ దానికి పాటు ఒకటి స్క్రబ్బర్ వాడుతున్నామా లేదా? ఓకేనా. అట్లే మన ఫైబర్ గూడా మన ఇన్నర్ ఏదైతే ప్రేగులున్నాయో దానికి స్క్రబ్బర్‌లా పనికొస్తుందనమాట. ఇది తీసుకోవడం వల్ల మనకి అసిడిటీ ప్రాబ్లమ్ నుంచి బయటకి రావచ్చు. ఈజీగా అరుగుదల ప్రాబ్లమ్ అయితుంది. ప్లస్ దాంతో పాటు మనకి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫైబర్ తీసుకున్నప్పుడు రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది. అట్లే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? మార్నింగ్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ విత్ వార్మ్ వాటర్. ఓకేనా. కానీ ఎప్పుడైతే తీసుకోండి ఫైబర్ తీసుకున్నప్పుడు మినిమమ్ 3-5 లీటర్స్ వాటర్ తాగాలి. ఓన్లీ ఫైబర్ అని కాదు మన సప్లిమెంట్స్ అన్నీ కూడా ఈస్ ఏ డిటాక్సిఫికేషన్ మోడల్‌లో పనికొస్తాయి కాబట్టి అంటే క్లీన్ చేసే మోడల్‌లో పనికొస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నప్పుడు రిజల్ట్స్ చాలా ఎక్కువ తీసుకోవచ్చనమాట. ఓకే. ఫుడ్ ప్యాచ్ ఇది మనం అనుకుంటాం మనకి బాడీలో కెమికల్స్ ఏముంటాయని. మనం సింథటిక్ కెమికల్స్ అండ్ అదర్ టాక్సిన్స్ ఎంటర్ అవర్ బాడీ. రోజుకి మనకి 4,000 కంటే ఎక్కువ సింథటిక్ కెమికల్స్ బాడీలోకి వస్తున్నాయంట. అంటే పెయింట్ స్మెల్ కావచ్చు, పెట్రోలియం స్మెల్ కావచ్చు, స్మోక్ కావచ్చు ఇవన్నీ కలిపి ఒకని టాక్సిన్స్ ఏమైతే బాడీలో ఉండిపోతున్నాయి. అది బ్లడ్‌లో కలిసి మనకి క్రోనిక్ పెయిన్స్ కావచ్చు, హెల్త్ కండిషన్స్ పాడవడానికి బాగా ప్రాబ్లమ్ వస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే కిడ్నీ ప్రాబ్లమ్స్‌లో బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఫుడ్ ప్యాచ్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇది ఆహ్, వైట్ ప్యాచ్ నైట్ కాళ్ళకి పెట్టుకొని పడుకుంటే మినిమమ్ 8 అవర్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మార్నింగ్ లేసేసరికి మన బాడీ బ్లడ్ అంతా సర్క్యులేట్ అవుతుంది కదా! అట్లా బ్లడ్‌లో ఉన్న టాక్సిన్స్ మొత్తం క్లీన్ చేస్తుంది. దీనివల్ల మనకి హెల్తీగా ఉండొచ్చు. ఓకే. ఇంకొక విషయం ఎవరైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి ఇవ్వదగ్గ ఏకైక ప్రొడక్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాచ్. అంటే డయాలిసిస్ పోకుండా ఆపొచ్చు. కానీ ఇక్కడ చూడండి డైలీ డ్రింక్ మోర్ వాటర్ తీసుకున్నప్పుడు బాగా పనికొస్తుంది. దీన్ని ఒక కండిషన్‌లో మాత్రం వాడొద్దు. ఎక్కడంటే కాళ్ళు పగిలిపోయి బ్లడ్ వస్తుంటే, లేకపోతే ఆనెలుంటాయి. అంటే ఇది బ్లడ్‌తో మిక్స్ అవ్వద్దు. అంటే పగిలి ఆనెలు ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఎవరన్నా వాడొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఎస్పెషల్లీగా ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత 2 టైమ్స్ వాడితే పుట్టబోయే బిడ్డ చాలా హెల్తీగా పుడుతుంది. ఓకే. ఎయిర్ నెయిల్ స్కిన్ ఇది నా ఫేవరెట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏజ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. బయట కనిపించేది ఒకటి, ఇన్నర్ ఒకటి. అవునా కదా! కొందరు చూడడానికి 32 ఏళ్లలా ఉంటారు. కానీ ఒరిజినల్ 30, 28 ఉంటారు. ఎందుకంటే మనకి బయట పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు వీటి వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చదువుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఆ డ్యామేజ్‌ని మనం ఏం చేయలేం. దానికి మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, ఇవన్నీ కావాలి. బొరెల్ ఆయిల్ కావాలి. ఇక్కడ మనకి హెయిర్ నెయిల్ స్కిన్‌లో ఉన్నాయి. ఇది తీసుకున్నప్పుడు మనకి పింపుల్స్ రావడాన్ని అరికడుతుంది. స్కిన్ యంగ్‌గా చేస్తుంది. అంటే 3 ఇయర్స్ మనం ఏజ్ బ్యాక్ తీసుకోవచ్చు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ వాడడం కోసం. ఎస్పెషల్లీ చాలా మంది అడుగుతారు మీ దగ్గర బ్లాక్ హెయిర్స్ పోవడానికి ఏమన్నా ఉందా అనేసి. మనం హెయిర్ నెయిల్ స్కిన్ ఫస్ట్ నుంచి వాడినప్పుడు అసలు హెయిర్ వైటే అవ్వదు. అంటే హెయిర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క విటమిన్స్, మినరల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. నెయిల్స్ కూడా హెల్తీగా ఉంటాయి. ఓకేనా. దీంతో పాటు యాంటీ ఏజింగ్ క్రీమ్, నైట్ క్రీమ్ వాడినప్పుడు, కుకుంబర్ జెల్ వాడినప్పుడు స్కిన్ గ్లోనెస్ చాలా తొందరగా పెంచుకోవచ్చు. ఓకే. దీన్ని ఎలా వాడాలి? డైలీ 2-3 క్యాప్సూల్స్ అట్‌లీస్ట్ డైలీ 2 అన్నా వాడొచ్చు. ఓకే. ఒక 3-4 మంత్స్ ఎప్పుడైతే వాడతామో స్కిన్ గ్లోనెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. ప్రోటీన్ పౌడర్ మనం ఎన్ని కేజెస్ వెయిట్ ఉన్నామో ఆల్‌మోస్ట్ అన్ని గ్రాముల ప్రోటీన్ కావాలి. ఒక సర్వే ఏం చెప్తుందంటే జెంట్స్‌కైతే 55 గ్రామ్స్, లేడీస్‌కైతే 45 గ్రామ్స్.
పిల్లలైతే 1 గ్రామ్‌కి అంటే 1 కేజీకి 2 గ్రామ్స్ ప్రోటీన్ డైలీ కావాలి. అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నారు. కానీ మనం తినే ఫుడ్‌లో మనకు ప్రోటీన్ దొరకట్లేదు. మన బాడీ మొత్తం ప్రోటీన్సే కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడౌ తీసుకోండి అన్ని ఇటుకలు ఉంటాయి కదా! బ్రిక్స్ ఉంటాయి. డైలీ కొన్ని బ్రిక్స్ పోతే ఎలా ఉంటది? అట్లా మన బాడీలో డైలీ కొన్ని ప్రోటీన్స్ మిస్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మనం 20-25 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే ఇంటేక్ చేస్తున్నాం ఫుడ్ ద్వారా. కానీ మిగిలిన 30-35 గ్రామ్స్ మనకు దొరకట్లేదు. దానివల్ల మనకి తొందర ముసలితనం వస్తుంది. అంటే ఓల్డ్ ఏజ్ వస్తుంది. అట్లా మనకి నీ పెయిన్స్ కావచ్చు, అలసట కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక ప్రోటీన్ వల్లే. నిజం చెప్పాలంటే నా బాడీ మొత్తం ప్రోటీన్స్‌తోనే నిర్మితమైంది. ఇన్‌క్లూడింగ్ మన హెయిర్ ఆల్సో. జుట్టు రాలకూడదని ఎవరికైతే ఉందో ప్రోటీన్ వాడొచ్చు. స్కిన్ జనరేట్ అవ్వాలి అంటే టిష్యూస్ మళ్ళీ జనరేట్ అవ్వాలంటే ప్రోటీన్ వాడొచ్చు. ఎస్పెషల్లీ లేడీస్‌కి అలసట తొందర వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. వాళ్ళు ప్రోటీన్ తీసుకోవచ్చు. వే ఎలా తీసుకోవాలి? డైలీ 10-20 గ్రామ్స్ ఓకేనా? పాలలో కానీ, నీళ్ళలో కానీ కలుపుకొని తాగొచ్చు. ఇది తీసుకున్న తర్వాత ఇది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 1 అవర్ బ్రేక్ పెట్టొచ్చు. ఓకే. ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫైబర్‌తో పాటు ప్రోటీన్ విత్ వెయిట్ లాస్ ఫోర్స్ చేసినప్పుడు రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది. ఇది వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్ అంటే వెయిట్ మనం ఒరిజినల్‌గా ఎంతుండాలి? అంతకు తీసుకొస్తుందన్నమాట కరెక్ట్‌గా. ఓకే. వెస్లిన్ క్యాప్సూల్స్ ఇంతకు ముందే మాట్లాడాం మనం వెయిట్ లాస్ కోసం. ఓకేనా? ఇది వెస్లిన్ క్యాప్సూల్ మనకు నిజంగా మన వెస్టిజ్‌లో ఉన్న ఒక మంచి సప్లిమెంట్ ఎస్పెషల్లీ ఫర్ వెయిట్ లాస్ చేద్దాం అనుకున్నోళ్ళ కోసం. ఓకే. దీన్ని ఎలా వాడాలి అంటే, ఎవరైతే నేచురల్ వెయిట్ కంటే కూడా 20 కేజీస్ ఎక్స్‌ట్రా వెయిట్ ఉన్నారో, అంటే జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోలు ఉండాలనుకోండి, 80 కిలోలు ఉన్నారు. అలాంటి వాళ్ళు డైలీ 6 క్యాప్సూల్స్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్. బిఫోర్ మీల్స్ 2 క్యాప్సూల్స్ ఏసుకోవాలి. ఇది తీసుకుంటే ఏమవుతుందో నేను చెప్తాను. ఇది తీసుకుంటే మన ఆకలి తగ్గిపోతుంది. సెకండ్ వచ్చేసి మన బాడీలో ఏదైతే ఫ్యాట్ కంటెంట్ ఉందో, అది బర్న్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి మనం తీసుకున్న ఫుడ్‌ని ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అయ్యే ఎంజైమ్స్‌ని ఆపేస్తుంది. అంటే చూడండి అంటే కొత్త ఫ్యాట్ స్టోర్ అవ్వదు. ఆల్రెడీ స్టోరేజ్‌లో ఉన్న ఫ్యాట్ ఏమవుతుంది బర్న్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అయితుంది. కాబట్టి మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ 15 డేస్ మీరేం చేయాలంటే వాడినంక 2 వాడినంక 15 డేస్ తర్వాత ఓన్లీ 2 మార్నింగ్ టు నైట్ 2 వాడొచ్చు. తర్వాత 1 మంత్ మెయింటెనెన్స్ కింద వాడొచ్చు. ఎవరైతే 5-10 కేజీస్ హెవీ వెయిట్ ఉన్నారో వాళ్ళు మార్నింగ్ టు నైట్ 2 వాడితే సరిపోతుంది. ఓకే. దీంతో పాటు వెస్లిమ్ షేక్ కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ అదే. దీన్ని ఏం చేయాలంటే వెయిట్ లాస్ వాళ్ళు ఏదైతే మీల్స్ తీసుకుంటున్నామో దాన్ని రీప్లేస్ చేయాలి. అంటే నైట్ ఏదైతే మీల్స్ తింటున్నామో మీల్స్ స్కిప్ చేసి వెస్లిమ్ షేక్ తాగొచ్చు. చాలా మందికి అనిపిస్తది. సార్ నేను మీల్స్ స్కిప్ చేస్తే నాకు చక్కరొస్తుందా? తిరుగుతుందా? ఎనర్జీ సరిపోతుందా? మనం ఏదైతే వెస్లిమ్ షేక్ తీసుకుంటున్నామో ఫర్ సర్వ్ 30 గ్రామ్స్ లోపట మనకి 104 కిలో క్యాలరీస్ ఎనర్జీ, 9.78 గ్రామ్స్ ప్రోటీన్, 4 గ్రామ్స్ ఫైబర్, 22 ఎసెన్షియల్స్ విటమిన్స్ అండ్ అమినో యాసిడ్స్ ఉన్నాయి. అంటే చూడండి మనకిక్కడ ఎన్నైతే విటమిన్స్, మినరల్స్ మనకి ఒక పూటకు కావాలో అన్నీ మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఎలాంటి ఎనర్జీ లాస్ అయ్యే ఛాన్స్ లేదు. ఫ్యాట్ కంటెంట్ స్టోర్ అవ్వదు కాబట్టి తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఒక మంత్‌కి మనం 3-5 కేజెస్ నేచురల్‌గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. ఓకే. వెస్లిమ్ టీ కూడా ఉంది. ఎవరైతే నార్మల్ టీ తాగుతున్నారో దాన్ని వెస్లిమ్ టీతో రీప్లేస్ చేస్తే స్టమక్ పెయిన్ చాలా తొందరగా రిలీఫ్ అవుతుందన్నమాట. సారీ స్టమక్ ఫ్యాట్. ఓకే. కాంబయోటిక్స్. ఓకే. ఈస్ ఎ యూనిక్ ప్రొడక్ట్. క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్. అంటే క్యాప్సూల్ లోపట క్యాప్సూల్ ఉండే ఒకే ఒక్క సప్లిమెంట్ మన దగ్గర. అంటే టాబ్లెట్ లోపల టాబ్లెట్ ఉంటుంది. ఓకేనా? ఇది విటమిన్స్ విత్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అంటే మనకు అరుగుదలకు కావాల్సిన ప్రతి ఒక్క మనకు అరుగుదలకు ఒక బాక్టీరియా కావాలి. ఇక్కడ మనకు అది ఉంటుంది. అంటే ఎవరికైతే ఆకలి వెయ్యొద్దో వాళ్ళు వాడొచ్చు. ఎవరికైతే తిన్నది అరగట్లేదో వాళ్ళు వాడొచ్చు. ఓకేనా? చాలా మందికి చూడండి మనము థైరాయిడ్‌లో మనము బి కాంప్లెక్స్ ఇవ్వాలి, విటమిన్స్ ఇవ్వాలి. కానీ మనం స్పెరునా ఇవ్వలేం. ఆ టైంలో మనం కాంబయోటిక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇంకా స్పెషల్‌గా చెప్పాలంటే ఈ కరోనా సిట్యుయేషన్‌లో, కోవిడ్ సిట్యుయేషన్‌లో కాంబయోటిక్స్ తీసుకోవడం వల్ల స్టమక్‌కొచ్చే మనము మార్నింగ్ గూడా చూసాము. ఏదైనా మనకు బాక్టీరియా ప్రొడ్యూస్ అయ్యేది, ప్రొడక్షన్ పెరిగేది మనకు ఇన్నర్ ప్రేగులోనే. అంటే చిన్న ప్రేగులో ప్రొడక్షన్ పెరుగుతుందంట. నేను పేపర్ కటింగ్‌లో చదివాను. ఈ కాంబయోటిక్స్ ఏం చేస్తుంటే మన చిన్న పేగులో ఏదైతే బాక్టీరియా ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని అక్కడే కిల్ చేస్తుంది. అంటే అక్కడి నుంచి ప్రొడక్షన్‌ని ఆపేస్తుంది. అంటే మనం ఈ కోవిడ్ టైంలో మనం కాంబయోటిక్స్ తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. మన వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. దీన్ని ఎలా తీసుకోవాలంటే విత్ మీల్స్. మనం భోజనం ఏదైతే చేస్తున్నామో దాని మధ్యలో తీసుకోవాలి. నార్మల్ వాళ్ళైతే డైలీ ఒకటి సరిపోతుంది. ఎవరికైనా ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్ అంటే కొంచెం నీరసం కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు డైలీ 2 తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెటామైన్. ఓకే. బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే అందరూ చెప్తారు హార్ట్ అనేసి. ఓకే. హార్ట్ ఇంపార్టెంట్. కానీ హార్ట్ కంటే కూడా బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ కదా! ఓకేనా? మన బ్రెయిన్‌కి సంబంధించిన స్పెషల్‌గా డిజైన్ చేయబడ్డ క్యాప్సూల్ మెటామైన్. ఇంకా ఇది చియోబుల్ అంటే సప్పరిస్తారు అంటారు. పిల్లలు చప్పరిస్తారు కదా! అలాంటి అన్నమాట. మనకి డైలీ ఏదైతే మనకి లిపిడ్స్ కావాలో
ఆల్మోస్ట్ ఆల్ 100 to 300 MB ఫాస్ఫోలిపిడ్స్ కావాలి మనకి. మనకి ఇది ఎక్కడ దొరుకుతుందంటే చిన్న పిల్లలు తల్లి పాలు తీసుకుంటున్నప్పుడు దొరుకుతుంది. అందుకే చూడండి చిన్న పిల్లలు ఎంత యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళకేదైనా మనం కొనిస్తాము అంటే మామ నాకు అది ఇప్పిస్తాను ఇప్పడానికి ఇప్పియాలి. అంటే చూడండి వాళ్ళకి ఎంత మెమరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ఫోలిపిడ్స్ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. అంటే మనము ఆఫ్టర్ మదర్ మిల్క్ తర్వాత మనకి ఎక్కడ కూడా ఫాస్ఫోలిపిడ్స్ దొరకదు. అంటే మనకు నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం దొరుకుతుంది. కానీ వెజ్ తినే వాళ్ళకి అసలు దొరకదు. ఓకేనా? దీన్ని ఏ ఏజ్ వాళ్ళు వాడాలి. ఓకే. ఆఫ్టర్ 12 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్‌లో స్ట్రెస్ ఎక్కువుందో వాళ్ళు కావచ్చు. ఓకేనా? మెమరీ పవర్ పెంచుకోవాలనుకునే వాళ్ళకంటే మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళ కోసం కావచ్చు. ఎవరైతే ఈ సెషన్ చూస్తున్నారో ఈ సెషన్ గుర్తుంచుకోవాలి. సప్లిమెంట్ గురించి బాగా నాలెడ్జ్ ఉందంటే వాళ్ళు కావచ్చు. ఓకేనా? అల్జిమరీస్ వ్యాధి ఉంటుంది. అంటే చాలా మందికి మతిమరుపు ఉంటుంది ఏజ్డ్ వాళ్ళకి. అంటే గుర్తుపట్టరు. వాళ్ళు కూడా మెటమైండ్ వాడొచ్చు. దీన్ని డైలీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ అరౌండ్ రూ. 35 అనుకుంటా పర్ డే కాస్ట్. దానివల్ల మన బ్రెయిన్ పవర్ పెరుగుతుందంటే మీరు ఆలోచించొచ్చు. ఓకే. క్రిల్ ఆయిల్. ఓకే. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లాక్స్ ఆయిల్‌తో పాటు క్రిల్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకు వాడుతున్నామంటే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ కరిగిపోవడం కోసం. క్రిల్ ఆయిల్ ఎందుకంటే మన బాడీలో ఉన్న క్లాట్ కరిగిపోవడం కోసం. ఓకేనా? ఇది డైరెక్ట్ ఫిష్ నుంచి తీస్తారు కాబట్టి ఇందులో టాక్సిన్స్ చాలా తక్కువుంటాయి. మనకు మార్కెట్‌లో కూడా ఫిష్ ఆయిల్ దొరుకుతుంది. కానీ హై టాక్సిన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ క్రిల్ ఆయిల్‌లో చాలా తక్కువుంటుంది. మన క్రిల్ ఆయిల్ ఓపెన్ చేసి వాటర్‌లో ఏస్తే టోటల్లీ మిక్స్ అవుతుంది. కాబట్టి మన బాడీలో ఈజీగా అబ్జర్ప్షన్ అవుతుంది. ఈ క్రిల్ ఎవరెవరు వాడొచ్చంటే 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా వాడొచ్చు. సైక్లిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాడొచ్చు. బ్రెయిన్ పవర్ పెంచుకోవడం కోసం వాడొచ్చు. బ్లడ్ క్లాట్‌లు రిమూవ్ అవ్వడం కోసం వాడొచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే ఫ్లాక్స్ ఆయిల్ 40 డేస్ అంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడితే 45 డేస్ తర్వాత రిజల్ట్ స్టార్ట్ అవుతది. కానీ క్రిల్ వాడితే 14 డేస్‌లో రిజల్ట్ క్లోజ్ అవుతదంట. ఇది నరేన్ సార్ చెప్పారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి? విత్ ఫుడ్. అంటే ఫుడ్ మధ్యలో తీసుకోవాలి. స్టార్టింగ్ ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ 15 డేస్ 3 క్యాప్సూల్స్ తీసుకోండి. తర్వాత 15 డేస్ 2 తీసుకోండి. తర్వాత 1 మంత్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సి బక్తాన్. ఓకే. సి బక్తాన్ పేరు విన్నాం. స్టేటస్‌లో కూడా చూస్తున్నాం. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని సి బక్తాన్ గురించి మాట్లాడుతున్నారంటే ఎంత మంచి సప్లిమెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఆల్మోస్ట్ ఆల్ 1400 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఇది చిన్న ఫ్రూట్. ఓకేనా? ఈ సి బక్తాన్ అనంగానే సీ ఫుడ్ అనుకుంటారు. కాదు ఇది ప్యూర్ వెజ్. ఓకేనా? దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 192 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. 190 బయో యాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయి చిన్న టైనీలో. ఓకేనా? ఇది మన నెగెటివ్ అంటే మన టెంపరేచర్ తక్కువ ఉన్న ప్లేసెస్‌లో బాగా పెరుగుతుంది. మన డీఆర్‌డీఓ ఉంది గదా! అంటే సోల్జర్స్‌కి ఫుడ్ సప్లై చేయడం కావచ్చు, వెపన్స్ సప్లై వాళ్ళు ఈ ఫుడ్‌ని స్పేస్ షటిల్స్ అంటే ఎవరైతే స్పేస్ షటిల్ ఎళ్తున్నారో, అంతరిక్షంలోకి ఎళ్తున్నారో వాళ్ళకి ఫుడ్ కింద ఇస్తున్నారు. అంటే చూడండి వాళ్ళు ఎక్కువ ఫుడ్‌ని క్యారీ చేయలేరు కదా! వాళ్ళకి ఇస్తున్నారు. మన అలెగ్జాండర్ ది గ్రేట్ టైమ్‌లో అంటే అలెగ్జాండర్ గ్రేట్ స్టోరీ అందరూ విన్నారు కదా! ఆ టైమ్‌లో వాళ్ళ సోల్జర్స్ వాడిన ఒక ఫ్రూట్ ఇది. ఎందుకోసము? ఎనర్జీ రీగెయిన్ చేసుకోవడం కోసం. స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవడం కోసం. ఇక్కడ చూడండి ఈ ఒక్క సప్లిమెంట్‌లో మనకి విటమిన్ కే ఉంది, సి ఉంది, ఏ ఉంది, ఈ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి, మినరల్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం అండ్ ఒమేగా 3, 6, 7, 9 ఓకేనా? ఇక్కడ చూడండి మన ఫ్లాగ్స్‌లో 3, 6 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ 7 అండ్ 9 కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ 7 వచ్చేసి ఓన్లీ 2 ప్లాంట్‌లోనే దొరుకుతుంది భూమి మొత్తం మీద. అంటే 2 చెట్లలో మాత్రమే కనిపిస్తుంది. అందులో ఒకటి సి బక్తాన్. ఎంత గ్రేట్. ఓకేనా? ఈ ఒమేగా 7 ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న డయాబెటిక్‌ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా వాడొచ్చు. ఇక్కడ చూడండి సార్ మనకి జింక్ ఉంది. జింక్ మనకి గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఈ కరోనా రాగానే జింక్ క్యాప్సూల్స్ వాడండి, సి విటమిన్ వాడండి అంటున్నారు. ఓకేనా? ఇక్కడ మనకి సి బక్తాన్‌లో చూడండి జింక్ ఉంది, సి విటమిన్ ఉంది. అంటే కరోనాకి మంచి ఇదొక ప్రివెన్షన్ అనుకోవచ్చు. అంటే నేను ఖచ్చితంగా మందు అని చెప్పట్లేదు. కానీ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ అంటే మన ఇమ్యూనిటీ బాగా పెరిగినప్పుడు ఏ డిసీజ్ కూడా మనం ఏం చేయలేం. ఓకేనా? ఇప్పుడు రెయిన్ పడుతుంది, వర్షం పడుతుంది. మనం ఏం చేస్తాం? అంబ్రెల్లా తీసుకెళ్తాం. అంటే మనం రెయిన్ ఆపట్లేదు. కానీ రెయిన్ మన వరకు రాకుండా ఆపగలుగుతున్నాం. అట్లా మనం సి బక్తాన్, ఆమ్లా, కాంబోటిక్స్ అండ్ రెస్పోకేర్, కర్క్యూమిన్ వాడినప్పుడు కరోనా రావట్లేదని చెప్పట్లేదు. కానీ వచ్చినా తట్టుకునే కెపాసిటీ మనకుంటుంది. ఓకేనా? జస్ట్ 3000 ఖర్చు చేసుకుంటే మనము తీసుకోవచ్చు. ఓకేనా? సి బక్తాన్ యొక్క బెనిఫిట్స్ ఏంది మనకి? మెయింటైన్ హై ఎనర్జీ. ఎవరికైతే డైలీ ఎనర్జీ కావాలో మల్టీవిటమిన్ క్యాప్సూల్ ఎవరైతే వాడుతారో దీన్ని వాడొచ్చు. స్టామినా బిల్డింగ్ చేస్తుంది. కార్డియాక్ బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది. స్కిన్ బెనిఫిట్స్ అండ్ గ్యాస్ట్రిక్ వ్రింకిల్ ప్రివెన్షన్. అంటే మనకు తొందరగా వ్రింకిల్ రాకుండా కాపాడుతుంది. ఒక్క సి బక్తాన్ వాడడం వల్ల. ఓకేనా? ఇంకా చెప్పాలనుకుంటే హూ ఆర్ యూజింగ్ నాన్ స్టిక్ పాన్. అంటే సార్ నేను సి బక్తాన్ ఎందుకు వాడాలి? ఎవరింట్లో అయితే నాన్ స్టిక్ పాన్ వాడతారు కదా! దోస పెంక కావచ్చు. దాన్ని మనకు చూడండి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత పాన్ పాడైపోతుంది. అంటే దాని మీద ఉన్న నాన్ స్టిక్ ఎవ్రీ డే మనకు కొంత దోసతో పాటు మనకి కడుపులోకొస్తుంది. దానివల్ల మనకి స్టమక్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మన సి బక్తాన్ డైలీ కన్జ్యూమ్ చేస్తే అది ఏదైతే
నాన్ స్టిక్ ప్యాన్ వల్ల వచ్చే క్యాన్సర్ ఉందో డైలీ ప్రివెంట్ చేస్తుంది. అంటే చూడండి క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఓకేనా. ఫ్లాక్సాల్ విత్ మల్టీవిటమిన్ క్యాప్సూల్ కలిపితే ఒక శ్రీభక్తంతో సమానం. ఓకేనా. దీన్ని ఎంత వాడొచ్చు? ఓకేనా 1 to 3 క్యాప్సూల్స్ వాడవచ్చు. ఓకేనా. అట్లీస్ట్ డైలీ 2 to 3 మినిమం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐషన్తో. ఓకేనా. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ మీరు చూస్తే 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రెస్పోకేర్ ఉంది. ఓకేనా. లంగ్స్ కి సంబంధించి లంగ్స్ నుంచి నోస్ వరకు ఉన్న ఎవ్రీ ప్రాబ్లమ్ ని మనకు క్లియర్ చేస్తుంది. ఓకేనా. దీని గురించి డీటెయిల్ కాదు, జస్ట్ ఎందుకు వాడాలో చెప్తాను. ఆయుషంత గురించి అంటే లంగ్స్ నుంచి, అంటే ఇప్పుడు కరోనా వస్తే మనకి ఏం చేస్తుంది సార్, కోవిడ్ వస్తే లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ లో నీరు నేయడం, వాటికి అన్నిటికీ సొల్యూషన్ కావచ్చు. కాఫ్ కావడం కావచ్చు, మనకు కొందరికి ఏమంటారు అది ఫ్లగ్ వస్తుంది కదా, అంటే తెమడ అంటారు, దానికి కావచ్చు, బాగా పనికొస్తుంది. డైలీ 3 తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సెకండ్ వచ్చేసి గ్లూకో హెల్త్. పేర్లోనే ఉంది, గ్లూకో కంట్రోల్ చేస్తుంది. ఎవరికైతే డయాబెటిక్ ఉందో వాళ్ళు బిఫోర్ ఫుడ్ వాళ్ళు కన్జ్యూమ్ చేసినప్పుడు మన ఫుడ్ లో ఉండే గ్లూకోజ్ ని మన బాడీలోకి రాకుండా చేస్తుంది. తొందరగా మనకి ఇన్సులిన్ కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు మనకి తొందరగా డయాబెటిక్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరికైతే బయట మెడిసిన్ వాడుతుందో దాంతో పాటు కలిపి వాడండి. ఒక 2-3 మంత్స్ లో మన ఇన్సులిన్ కంట్రోల్ అయినాక ఆటోమేటిక్ గా మన సప్లిమెంట్ మీదకి వచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి లివర్ హెల్త్, పేర్లోనే ఉంది. ఓకేనా. లివర్ కి సంబంధించి మంచి సప్లిమెంట్. యాక్చువల్లీ మనకి లివర్ కి ఒక మంచి ఒక ఏమంటారు క్యారెక్టర్ ఉంది. మన బాడీలో ఏ పార్ట్ కూడా తనకి తాను రిపేర్ చేసుకోదు. కానీ లివర్ ఏం చేస్తుంది, డ్యామేజ్ అయితే సొంతంగా రిపేర్ చేసుకుంటుంది దానికి తోడు. కానీ మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఫస్ట్ ఫిల్టర్ అయ్యేది లివర్ దగ్గరే. అంటే డ్యామేజ్ అవుతుంది లివర్ దగ్గరే. అసలు లివర్ రిపేర్ చేసుకునే ఛాన్స్ మనం ఇవ్వట్లేదు. ఎందుకు? మనం తినాల్సింది నార్మల్ ఫుడ్, కానీ జంక్ ఫుడ్ తింటున్నాం. టైం కావచ్చు, టేస్ట్ కావచ్చు, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. దానివల్ల లివర్ తొందరగా పాడైపోతుంది. అందులో చాలా మంది డ్రింక్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా లివర్ కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. డైలీ 3 తీసుకున్నప్పుడు మనకి లివర్ ని తొందరగా రిపేర్ చేసుకోవచ్చు. దీంతో పాటు కర్కుమిన్ ప్లస్ తీసుకుంటే లివర్ చాలా తొందరగా రిపేర్ అవుతుంది. ఓకే. వైటల్ కాంప్లెక్స్. ఓకేనా. దీన్ని చాలా మంది వాడరు, నేనెందుకు వాడాలనేసి. ఓకేనా. వైటల్ కాంప్లెక్స్ ఇస్ ఎ బెటర్ సప్లిమెంట్స్. ఎవరైతే యంగ్ గా ఉండాలనుకుంటున్నారో, తొందరగా ఏజ్ పెరగొద్దు, స్కిన్ తొందరగా అలానే యంగ్ గా ఉండాలి, ఇన్నర్ పార్ట్స్ యంగ్ గా ఉండాలి, నర్వ్ సిస్టమ్ క్లియర్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు వైటల్ కాంప్లెక్స్, ఎర్నెల్ స్కిన్ ఎలార్జిన్ ఎవరైతే వాడతారో ఖచ్చితంగా వాళ్ళు యంగ్నెస్ ని మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి నాగార్జున ఎలా కనిపిస్తాడు, అంటే నాగార్జున వైటల్ కాంప్లెక్స్ వాడినని చెప్పాను, కానీ మనం వాడినప్పుడు అలా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రోకార్డ్. ఇది హార్ట్ కి సంబంధించి. మన బాడీలో ఏదైతే బ్లడ్ ఉందో థిక్ అవుతుంది. థిక్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మూవ్మెంట్ తగ్గిపోతుంది. అప్పుడు మనం ప్రోకార్డ్ వాడినప్పుడు బ్లడ్ థిన్ గా చేస్తుంది, అంటే పల్చగా చేస్తుంది. ఓకేనా. దీంతో పాటు క్యూటెన్ ఇచ్చినప్పుడు వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తొందరగా క్యూర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడొచ్చు, లేని వాళ్ళు కూడా వాడొచ్చు. ఎందుకంటే బ్లడ్ థిక్నెస్ అనేది ఎవరికైనా ప్రాబ్లమే. వాళ్ళకి వాడడం వల్ల థిన్ అవుతుంది, పల్చగా అవుతుంది, ఫ్లో ఈజీగా పెరుగుతుంది. కిడ్నీ హెల్త్. ఓకే. కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంటుంది కదా. ఓకేనా. వాళ్ళకి మంచి సప్లిమెంట్ ఇది. ఓకేనా. చాలా మంది మన డయాలిసిస్ క్రైటీరియా పెరిగితే మనకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే కిడ్నీ హెల్త్ ఇస్తారు. కాదు, మన కిడ్నీ హెల్త్ వచ్చేసి స్టోన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం ఇవ్వచ్చు. డైలీ 3 వాడినప్పుడు స్టోన్ తొందరగా కరిగిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఐషంతి టాక్స్ క్లీన్. ఓకే. టాక్స్ క్లీన్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని క్లీన్ చేస్తుంది, పేర్లోనే పెట్టాడు కదా. ఓకేనా. మనం ఏదైతే మన ఫుడ్ ప్యాచ్ వాడాం కదా ఇప్పటివరకు, ఫుడ్ ప్యాచ్ బయట నుంచి వాడేది. ఓకేనా. టాక్సిన్ ఇన్నర్ వాడేది. ఎవరికైతే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు టాక్సిన్ వాడొచ్చు. తొందరగా కిడ్నీ రిలాక్స్ అవుతుంది, తొందరగా కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. దాంతో పాటు ఎవరికైతే అరుగుదల ప్రాబ్లం ఉంది, స్టమక్ ప్రాబ్లం ఉంది, అరుగుదల ప్రాబ్లం ఉంది, వాళ్ళు టాక్సిన్ వాడొచ్చు. ఎవరికైతే పింపుల్స్ వస్తున్నాయి, పింపుల్స్ ఎందుకు వస్తాయంటే మన బాడీలో టాక్సిన్స్ పెరిగినప్పుడు మన ముఖం పైన పింపుల్స్ కనిపిస్తా ఉంటాయి. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. అట్లే మనకి టాక్సిన్స్ పెరిగినప్పుడు కూడా వస్తుంది. మనకి ఎవరికైతే టాక్సిన్స్ పెరిగాయో అక్కడ టాక్సిన్ కూడా ఇచ్చినప్పుడు తొందర రిజల్ట్ వస్తుంది. ఓకే. ప్రోస్టేట్ కేర్. ఓకేనా. ఇంతకుముందు చెప్పినట్టు లేడీస్ కి శతావారి సపరేట్ గా ఎలా ఉందో మనకు కూడా ఏం తక్కువ లేదు. మనకు కూడా జెంట్స్ కోసం స్పెషల్ గా కంపెనీ ప్రోస్టేట్ కేర్ తయారు చేసింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే మన వీర్య గ్రంథి ఉంటుంది కదా, చాలా మందికి యూరిన్ పోతారు, పాస్ చేస్తారు, కానీ ఎంటీ అయిన ఫీలింగ్ ఉండదు. అంటే పోయిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ కి మళ్ళీ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అందుకంటే అది లోపల పెరిగిపోయి ఉంటుంది. దానికి మనకి ప్రోస్టేట్ కేర్ బాగా యూజ్ అవుతుంది. డైలీ 2 to 3 వాడినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. ఎవరైతే 30-35 ఇయర్స్ అబౌవ్ ఉన్నారో ఆటోమేటిక్ ఇది వాడాల్సిందే. ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. కాంబినేషన్ ఆఫ్ సప్లిమెంట్స్. ఇప్పుడు మనం సప్లిమెంట్ చూసాం, అన్ని సప్లిమెంట్స్ కవర్ చేసాం ఆల్మోస్ట్ ఆల్ గా. ఇప్పుడు కాంబినేషన్ చూద్దాం. ఓకే. ఎందుకంటే మనకి ఇంకో 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి. ఓకేనా. మనకి ఎలా ఇస్తే తొందర రిజల్ట్స్ వస్తాయి అంటే ఇది జస్ట్ ఇది నా అనాలిసిస్ ప్రకారం చేశాను.
ఓకేనా, మీరు కూడా వేరే ఎక్కడ డాటా దొరికితే తీయచ్చు. జస్ట్ ఫర్ నాకున్న డాటా ప్రకారం డిజైన్ చేసింది, ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, 3 టైప్స్ కాంబినేషన్ ఇవ్వచ్చు. ఫస్ట్ డిటాఫికేషన్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ చూడండి, మనం కొత్తింటికి మారాలంటే ఏం చేస్తాం, ఇల్లు ఫస్ట్ క్లీన్ చేస్తామా లేదా? అలానే మన బాడీని క్లీన్ చేసుకోవాలా వద్దా? ఓకేనా, ఇక్కడ మన బాడీ క్లీనింగ్ కోసం మనకి గ్యానోడర్మా ఉంది. ఇది బ్లడ్ తో మిక్స్ అయ్యి మొత్తము మన బాడీ మొత్తము ఇన్నర్ ఆర్గాన్స్ ప్రతి ఒక్క ఆర్గాన్ ని క్లెన్జింగ్ చేస్తుంది. అంటే ఆర్గాన్స్ యొక్క ఎనర్జీ పెంచుతుంది, డిఎన్ఏ నుంచి రిపేర్ చేస్తుంది. సెకండ్ స్పెర్లునా, ఇది కూడా డిటాక్సిఫికేషన్ విత్ మల్టీవిటమిన్. టాక్సిన్ ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ రిలేటెడ్ కావచ్చు, బాడీలో టాక్సిన్స్ అన్ని క్లియర్ చేస్తుంది. ఫుడ్ ప్యాచ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ టాక్సిన్ కోసమే. అండ్ ఫైబర్ అండ్ నీమ్ ఆల్సో. ఓకే, నోని కూడా ఇక్కడ వస్తుంది. ఓకేనా, సెకండ్ వచ్చేసి అసిడిటీ. అంటే అసిడిటీ ఫామ్ అంటే కొందరు హీట్ బాడీ ఉంటుంది, కొందరు కూల్ బాడీ ఉంటుంది. అక్కడ మనం కొన్ని కాంబినేషన్స్ వాడవచ్చు. ఆమ్లా అలవీరా కూల్ చేయడం కోసం, ఫ్లాక్స్ వచ్చి హీట్ చేయడం కోసం. కొందరు మనము హార్ట్ రిలేటెడ్ వాళ్ళకి ఫ్లాక్స్ ఇచ్చాం, వాళ్ళు అంటారు సార్ నా బాడీ హీట్ అవుతుంది, పింపుల్స్ వస్తున్నాయి, హీట్ అవుతుంది, నేను ఏం చేయాలి? అప్పుడు మనకి అలవీరా కానీ ఆమ్లా కానీ ఇవ్వచ్చు. ఒకటే ఈ కాంబినేషన్స్ తో మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బాడీ కూల్ అవుతుంది. అంటే ఫ్లాక్స్ కంటెంట్ తగ్గించలేము, కానీ ఆమ్లా అలవీరా ఇచ్చినప్పుడు బాడీ కూల్ అవుతుంది. సమ్మర్ లో ఫ్లాక్స్ ఎక్కువ వాడినప్పుడు ఆమ్లా అలవీరా తీసుకోవచ్చు. అదే వింటర్ లో మనము ఆమ్లా అలవీరా ఇచ్చినప్పుడు ఫ్లాక్స్ ఇవ్వచ్చు. అంటే చూడండి కాంబినేషన్స్. ఓకేనా, కరెక్టే. ఇప్పటివరకు డిటాక్సిఫికేషన్ చూసాం, ఎసిడిటీలో చూసాం. మరి మెయిన్ ప్రాబ్లం అసలు ప్రాబ్లం మర్చిపోయాం. మెయిన్ ప్రాబ్లం ఏంది? కొందరికి జాయింట్ ప్రాబ్లం కావచ్చు, మెమరీ కావచ్చు, నర్వ్ సిస్టమ్ కావచ్చు. వీటికి మనం separate గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ప్రాబ్లం అనుకోండి, మనం ఫ్లాక్స్ ఇస్తాం, నోని ఇస్తాం. ఓకేనా, దాంతో పాటు గ్లూకోజామ్ అండ్ కాల్షియం. అంటే చూడండి కాంబినేషన్ ఎలా ఉందో. మెమరీ కోసం, మెమరీ అంటే ఫస్ట్ మనము గ్యానోడర్మా ఇవ్వచ్చు, క్రిల్ ఇవ్వచ్చు అండ్ మెటమైండ్ ఇవ్వచ్చు. అంటే చూడండి మన కాంబినేషన్స్. అంటే మీరు ఒక్కసారి కూర్చొని అనలైజ్ చేస్తే సరిపోతుంది. ఆయన ఆల్రెడీ మన టీమ్ లో ఆల్రెడీ విన్నింగ్ టీం వాళ్ళు మన చార్ట్ కూడా ప్రింటెడ్ చేసి ఇచ్చాడా, చార్ట్ ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ సప్లిమెంట్ ఎన్ని డోసెస్ వాడాలి? ఇది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఒక చిన్న నేను ప్రిపేర్ చేశాను ఇది. ఏది ఎంత వాడితే బాగుంటుంది, ఏది ఎప్పుడు వాడాలి? ఓకే, సప్లిమెంట్ డైలీ డోసెస్. ఓకేనా, బిఫోర్ మీల్ మన దగ్గర వాడే సప్లిమెంట్స్ ఏమున్నాయి? ఓకేనా, మనం అందరు సప్లిమెంట్స్ ఇస్తాం, అప్లైన్ ఫోన్ చేస్తాం, సార్ ఇది ఎప్పుడు వాడాలి? ఓకేనా, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, బిఫోర్ ఫుడ్ వాడేది మన దగ్గర నోని, వెస్లింగ్ క్యాప్సల్, గ్లూకో హెల్త్ అండ్ ఫైబర్, ఇవి మాత్రమే ఉన్నాయి. ఓకేనా, వేరేది ఏది కూడా బిఫోర్ హెల్త్ వాడేది మన దగ్గర ఏది లేదు. అంటే నోని బిఫోర్ ఫుడ్ వాడతాం హాఫ్ అన్ అవర్, లేదంటే ఎంటీ స్టమక్. సెకండ్ వచ్చేసి వెస్లింగ్ క్యాప్సల్ హాఫ్ అన్ అవర్ ముందు. గ్లూకో హెల్త్ డయాబెటిక్ వాళ్ళకి హాఫ్ అన్ అవర్ ముందు వాడతాం. ఫైబర్ వచ్చి మార్నింగ్ వాడతాం. ఇక ప్రోటీన్ బిఫోర్ ఫుడ్ అని కాదు, అది ఎంటీ స్టమక్ లో వాడాలి. యాక్చువల్ అంటే మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైతే మనం ఫుడ్ ఎక్కువ తీసుకోమో ఆ టైంలో తీసుకుంటే ఎనర్జీ వస్తుంది. ఓకేనా, దాంతో పాటు విత్ మీల్స్ అంటే భోజనం మధ్యలో తీసుకునే సప్లిమెంట్స్ మనకి రెండే ఉన్నాయి, కాంబయోటిక్స్ అండ్ క్రిల్. ఓకేనా, మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు సార్ క్రిల్ ఎప్పుడు వేసుకోవాలని. ఓకేనా, ఈ కాంబయోటిక్స్ అండ్ క్రిల్ రెండు కూడా మనము మీల్స్ మధ్యలో వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంటీ స్టమక్ ఏమేమి వాడితే రిజల్ట్స్ బాగా వస్తాయి? ఓకేనా, ఎలార్జినైన్ మస్ట్ అండ్ షుడ్ ఎంటీ స్టమకే వాడండి, విత్ గాజు లో వాడండి. ఎక్సలెంట్ రిజల్ట్, డే మొత్తం ఎనర్జెటిక్ గా ఉండొచ్చు, నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం పోతుంది, క్రానిక్ పెయిన్స్ పోతాయి, లాంగ్ నర్వ్ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నో ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనుకోవచ్చు. సెకండ్ నోని బిఫోర్ ఫుడ్ వేసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఎవరికైనా సప్లిమెంట్స్ వేరే సప్లిమెంట్స్ ఉంటే, అంటే థైరాయిడ్ అవన్నీ ఉంటాయి, లేదనుకుంటే ఎర్లీ మార్నింగ్ వేసుకుని రిజల్ట్ బాగుంటది. ప్రోటీన్ కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే మనం నైట్ డిన్నర్ చేస్తాం 9కో 10కో, నైట్ అంతా ఆల్మోస్ట్ 10 అవర్స్ దాటిపోతుంది. అంటే మార్నింగ్ మనం ఎప్పుడో టిఫిన్ 9:30 10 తింటాం. మనం మార్నింగ్ 7 o'clock ప్రోటీన్ తీసుకున్నప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది, మనకి ప్రోటీన్ కూడా బాగా ఒంటికి పడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ డోసెస్ చూద్దాం. ఇప్పుడు మనము డైలీ 1 వేసుకునేటి ఏంది సార్? ఇవి నేను చెప్తుంది ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి. ప్రాబ్లం ఉంటే మనము క్యాప్సల్స్ పెంచుకోవచ్చు నంబర్స్. ప్రాబ్లం లేకుండా సార్ నేను ఒట్టిగానే ఉన్నాను, నాకు కొంత ఎనర్జీ కావాలి, రెగ్యులర్ గా సప్లిమెంట్ ఎలా వాడాలి అన్న వాళ్ళకి డోసెస్ అనమాట. డైలీ 1 వాడేది ఏంటంటే కాంబయోటిక్స్, మెటామైన్, ఎలార్జినైన్ అండ్ కొలాజిన్. ఇవి మాత్రం డైలీ 1 మాత్రమే వాడేది. డైలీ 3 వాడేది ఏంటంటే ఆయుషన్. ఆయుషన్తో డైలీ 3 వాడితే బెటర్ రిజల్ట్ సార్. ఓకేనా, ఇక క్రిల్ వచ్చేసి వెస్లింగ్ క్యాప్సూల్ వచ్చేసి ఇస్ డిఫరెంట్. ఇవి ఎలా వాడాలంటే ఫస్ట్ 15 days 2 వాడాలి. క్రిల్ వచ్చేసి 15 days 3 వాడాలి, తర్వాత 15 days 2 వాడాలి, తర్వాత 1-1-1 మెయింటైన్ చేయాలి. అదే వెస్లింగ్ క్యాప్సూల్ వచ్చేసి ఎవరైతే 20 kgs కంటే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ 15 days 2-2 వాడండి, తర్వాత 15 days 2 వాడండి, దెన్ 1-1 మెయింటైన్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఆల్ సప్లిమెంట్స్ అంటే మిగతా అన్ని సప్లిమెంట్స్ డైలీ 2 నుంచి 6 వాడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇంతటితో నా సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, బ్యాక్ టు ది హోస్ట్.